హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. అయితే మీ బాధను ఇలాంటి వారితో అస్సలు పంచుకోవద్దు అని చెప్పడం జరిగింది. తన చాణక్య నీతిలో అనేక విషయాలను చెప్పాడు. జీవితంలో ఎలాంటి వారితో ఉండాలో చాణక్యుడు చక్కగా తెలిపాడు. ఆచార్య చాణక్యుడి నీతి మాటలు పాటిస్తే జీవితంలో చాలా పైకి రావచ్చు. ఇప్పటి చాణక్యుడు చెప్పిన మాటలు, విషయాలను పాటించేవారు ఇప్పటికీ కూడా చాలామందే ఉన్నారు. మన జీవితం గురించి చాణక్యుడు గొప్ప విషయాలు చెప్పుకొచ్చాడు. ఎలాంటి వారితో స్నేహం చెయ్యాలో చెప్పాడు, ఎలాంటి వారితో విడిగా ఉండాలో చెప్పారు. చాణక్య సూత్రాలు పాటిస్తే జీవితంలో విజయం ఈజీగా సాధించవచ్చు. సాధారణంగా మనలో చాలామంది మనం సంతోషంగా ఉన్నా, విచారంగా ఉన్నా తరచుగా మన స్నేహితులకు చెబుతారు, అవునా? కానీ ఆచార్య చాణక్యుడి ప్రకారం మనకు జీవితంలో వచ్చే కొన్ని బాధలు లేదా సమస్యలను ఇతరులతో పంచుకోకూడదు. నిజమే కదండి? మీరు దానిని ఉల్లంఘిస్తే మీకు సమస్యలు పెరుగుతాయి. ఇది మీకు ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం మన బాధలను ఎవరితో పంచుకోకూడదో మనం తెలుసుకుందాం. అయితే మొదటిది నకిలీ స్నేహం. ఈ ప్రపంచంలో స్నేహితులు లేనివారు ఎవ్వరూ ఉండరు. అయితే కొందరి స్నేహం నకిలీగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా విషయాల్లో మీరు ఏది చేసినా రైటే అంటారు. ఒకవేళ మీరు చేసింది తప్పు అని వారికి తెలిసినా అది సరైనదేనని మీకు చెబుతూ వస్తారు. నిజమే కదండి? దీనితో మీరు చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అలాంటి వ్యక్తులు ప్రతి తప్పు, హక్కును సమర్థించడం ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తారు. అలాంటి వ్యక్తి నమ్మదగినవాడు కాదు. అలాంటి వ్యక్తులు మీ బాధలను లేదా రహస్యాలను ఇతరులతో పంచుకోవచ్చు. అయితే నకిలీ స్నేహాన్ని చేసే వ్యక్తులతో మీ భావాలను ఎప్పుడూ కూడా పంచుకోవద్దు. ఇంకొకటి వెక్కిరించేవాళ్ళు. ఏంటంటే ప్రతి క్షణం సంతోషంగా జీవించడం జీవితాన్ని సులభతరం చేస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఎగతాళి చేసే వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు. ప్రతి విషయాన్ని జోక్గా తీసుకునే వ్యక్తులు మీ సమస్యలను మరింత పెంచగలుగుతారు. మీరు ఉద్వేగానికి లోనవుతూ మీ ఆలోచనలను చెబితే అపహాస్యం చేస్తారు. అలాంటి వ్యక్తులు మీ బాధను ఇతరులకు చెప్పి మిమ్మల్ని మరింత ఎగతాళి చేస్తారు. గుర్తుంచుకోండి, వారి పట్ల జాగ్రత్త వహించండి. అందరిలోనూ మీ బాధను చెప్పి వెక్కిరిస్తారు. అందుకే ఎవ్వరికి ఎలాంటి మాటలు, మీ బాధని కూడా పంచుకోవద్దు. ఇక ఇంకొకటి స్వార్థపరులు. ఈ వ్యక్తులు తమ బాధలను తప్ప ఇతరుల బాధలను పెద్దగా పట్టించుకోరు. వారు తమ జీవితాన్ని అందంగా గడపాలని కోరుకుంటారు. వారు ప్రతి దానిలో తమ లాభాన్ని చూస్తారు. చాలా సందర్భాలలో ఈ లక్షణం ఉన్న వ్యక్తులు ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. కాలక్రమేణా అలాంటి వ్యక్తులు మీరు చెప్పే దానిని వారి స్వంత ప్రయోజనం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ కారణంగా మీరు ఈ స్వార్థపరులకు మీ బాధలతో ఎప్పుడూ కూడా మీ బాధల్ని పంచుకోవద్దు. ఇక చికాకు కలిగించే వ్యక్తులు. కొంతమంది ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. ఇది వారికి మీపై కోపం తెప్పించవచ్చు. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు అసూయ కూడా కలిగిస్తుంది. ఇది వారు మీకు చెడు చేసేలా కూడా చేయొచ్చు. మీరు అలాంటి వారికి మీ బాధను చెబితే వారు మీ విచారంలోనూ వారి ఆనందాన్ని కనుగొనడం ప్రారంభిస్తారు. మీ బాధ వాళ్ళకి సంతోషమవుతుంది. మీ విచారాన్ని ప్రతికూల మార్గంలో ప్రచారం చేయడానికి కూడా వెనుకాడరు. చాణక్య నీతి ప్రకారం ఎవరికీ మీ బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. మీ గురించి మీరు చెబితే మిగతా వాళ్లకు మీరే ఒక టాపిక్ అయిపోతారు.
మీ రహస్యాలు మీ దగ్గరే దాగుంటే ఇతరుల వద్ద అస్సలు దాగలేవు. కాబట్టి మీ రహస్యాలు మీరే దాక్కుని పెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.